రంగారెడ్డి జిల్లా కీసరాలో తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ పై తల్వార్తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడి కోసం కీసరా పోలీసులు గాలిస్తున్నారు. పాల వ్యాపారి కిరణ్ గత కొంతకాలంగా పాల వ్యాపారం చేస్తూ దొడ్ల కంపెనీకి బకాయి ఉన్నాడు. ఆ బకాయి వసూళ్ల విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కీసరాలో దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్ కి అలాగే దొడ్ల మిల్క్ సంస్థకి ఉన్న విభేదాలు ఏంటి? ఎందుకని దాడి జరిగింది? అంటే దొడ్ల మిల్క్ కంపెనీ మేనేజర్ శ్రీనివాస్ పై కిరణ్ అత్యంత దారుణంగా తలవాడుతో అక్కడ అందరు చూస్తుండగానే దాడి చేస్తుండడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు స్పాట్ చేరుకునే లోపు కిరణ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే దొడ్ల కంపెనీకి కిరణ్ గత కొద్ది రోజులుగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించట్లేదని చెప్పేసి అతన్ని అడగడానికి డబ్బులు తీసుకోవడానికి శ్రీనివాస్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే శ్రీనివాస్ కి కిరణ్ కి మధ్య గొడవ జరిగి కిరణ్ దగ్గర ఉన్నటువంటి సర్వార్తోని శ్రీనివాస్ పై అక్కడే పడేసి దాడి చేస్తుండడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్ చేరుకొని శ్రీనివాస్ కి గాయాలు కావడంతో అతన్ని అంబులెన్స్ లో స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పరారులో ఉన్నటువంటి కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాటికి సంబంధించిన అక్కడ సీసీ ఫుటేజ్ తో పాటు కొందరు వీడియోలు కూడా తీయడంతో వాటన్నిటిని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ గొడవకు కారణం కేవలం డబ్బుల విషయమైనా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ కి ప్రాణాపాయం అయితే లేదు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా అతని నుండి సేకరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ సురేష్.